ఇప్పటి ఫ్రెండ్షిప్లు ఎలా ఉన్నాయంటే దోస్త్ మేరా దోస్త్ అని కావలించుకోవటమే కానీ అవసరానికి ఆదుకునే ఫ్రెండ్లు ఎంతమంది ఉన్నారు ఈ 200 మందిలో? కనీసం ఇద్దరైనా ఉన్నారా? అంచేత అప్పటి ఫ్రెండ్షిప్స్ ఏంటంటే తక్కువ మంది ఉండేవారు ఫ్రెండ్షిప్లో. ఆ తక్కువ మంది ఏదైనా కష్టం వస్తే ఆదుకునేవాళ్ళు వాళ్ళని. నీకు నేనున్నానన్న భరోసా ఉండేది, నాకు నా ఫ్రెండ్ ఉన్నాడన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు జనరేషన్లో ఏదో హాయ్ హాయ్ అని హోయ్ అని అనుకోవడమే, లేదా పెన్ ఫ్రెండ్షిప్ లాగా కలం స్నేహం అని రాసుకోవటమే కానీ ఎక్కువ కనిపించట్లేదు. అంత నిజాయితీగా నిలబడ్డ మనుషులు ఎక్కువ కనిపించట్లేదు. ఇంతమంది ఉన్నా కూడా మనకి అరే ఇప్పుడు నాకు డబ్బులు కావాలన్నా ఒకడు ఉన్నాడనో, లేకపోతే కనీసం బ్లడ్ డొనేషన్ కూడా ఒకడు ఉన్నాడని కూడా మనకి క్లారిటీ లేదు కదా. లేదు. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ఫ్రెండ్షిప్స్ లో? నేను అన్న స్వార్థం ఒక ఫ్రెండ్షిప్లోనే కాదు, ఏ విషయంలో అయినా నేను నాది. నువ్వు బాగున్నావు కాఫీ తాగుతావు రా అంటే వస్తాను, అంతేగాని నీకు ఏదైనా కష్టం వస్తే నేను రాను. నాకు సంబంధం లేదు, నీ కష్టంతో నాకేంటి సంబంధం? నాకు సంతోషమే సంబంధం. నువ్వు కాఫీకి రా అంటే వస్తాను, నీతో పాటు కాఫీ తాగుతాను, వెళ్తాను అంతే. అంతేగాని ఇదల్లా అదల్లా ఒరే నా కష్టం వచ్చింది 100 రూపాయలు అప్పివ్వరా అంటే నేను మళ్ళీ నీ ముఖం కూడా చూడను. అంటే బాధలో ఎవరు ఉండరు, బాధల్లో ఎవ్వరు ఉండరు. ఇంతకుముందు ఉండేవాళ్ళు. కరెక్ట్. ఇంతకుముందు సుఖము కష్టము రెండు ఒకలాగే చూసేవాళ్ళు. వాళ్ళు సుఖమైనా ఒకలాగే చూసేవాళ్ళు, కష్టమైనా ఒకలాగే చూసేవాళ్ళు. ఇప్పుడు సుఖమే కానీ కష్టంతో మాకు సంబంధం లేదు.